ఓన్లీ ఐటీ కంపెనీస్ మాత్రమేనా? బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ లేకపోతే హెల్త్ కేర్‌లో గూడా ఛాన్సెస్ ఉంటాయా? నాన్ ఐటీ సెక్టార్‌లో కూడా సైబర్ సెక్యూరిటీ బాగా లోపలికి వెళ్ళిపోయిందండి. కంప్లయన్సెస్ అండ్ ఎస్పెషల్లీ పిఎస్సిస్‌లో అయితే చాలా డిమాండ్ ఉంటుందండి. ఓటీ సెక్యూరిటీ అని నెక్స్ట్ ఫ్యూచర్ అంతా దానిదే ఉంటుందండి. స్టార్టప్స్‌లో గూడా సైబర్ సెక్యూరిటీకి డిమాండ్ ఉందా? ఉందండి. స్టార్టప్‌లో కూడా మనకు ప్రొడక్ట్ క్వాలిటీ పెంచుకోవడానికి, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ని యాడ్ చేసుకోవడానికి, యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ వాటన్నిటికి కూడా సైబర్ సెక్యూరిటీ డిమాండ్ స్టార్టప్స్‌లో చాలా ఉందండి. నార్మల్ ఐటీ స్కిల్స్‌తో పోల్చుకుంటే సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న వాళ్ళని కంపెనీస్ ఎక్కువ ఎందుకు హైర్ చేసుకుంటున్నాయి? సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఆర్ నీష్ స్కిల్స్ అండి. సెక్యూరిటీ వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఈవెన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ గాని ఇంకా వేరే జాబ్స్ ఏదైనా రీప్లేస్‌మెంట్ దొరుకుతుంది. కానీ సెక్యూరిటీ వాళ్ళని తొందరగా దొరకరండి. ఇక్కడ స్కిల్స్ షార్టేజ్ అనేది మనకు చాలా ఉంది. ఈ ఫీల్డ్‌లో కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందండి? 5 to 7 ఇయర్స్ మీరు ఈ కెరియర్‌కి ఈ ఫీల్డ్‌లో మీరు ఇచ్చారంటే గనక ఈజీగా జూనియర్ లెవెల్ నుంచి కూడా లెవెల్ 3 రోల్స్‌కి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే మేబీ 5 lakhsలో స్టార్ట్ అయితే 25 lakhs వరకు కూడా సాలరీ మనం తీసుకోవచ్చండి. ఓకే.